రైజింగ్ తెలంగాణలో భాగంగా ఇక నల్గొండకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా డిజిటలైజేషన్ వైపుకు ప్రయాణం చేస్తుందని చెప్పొచ్చు. ప్రజలంతా కూడా నేరుగా వచ్చి సేవలు వినియోగించుకునే విధంగా కూడా సౌకర్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నల్గొండకు సంబంధించి ఉన్నారు. అధికారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నల్గొండ జిల్లాకు సంబంధించి రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? నల్గొండ వ్యాప్తంగా 5 లక్షల వెహికల్స్ ఉన్నాయండి. కాబట్టి వారికి ఒకసారి వెహికల్ కొన్న తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వితిన్ 30 డేస్ చేసుకునే ఎడల ఏమైనా వెహికల్కి ఏమైనా ప్రాబ్లం అయితే అది రేపు ఫ్యూచర్లో ఇన్సూరెన్స్ రావడం, ఇంకా కేసు రాకపోవడం ఉంటుంది. కేసు కూడా జరుగుతుంది. కాబట్టి వెహికల్ కొన్న వెంటనే వితిన్ 30 డేస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెంబర్ ప్లేట్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ ఉంటుంది, అది షోరూంలో ఇవ్వబడుతుంది. వెంటనే అది ఫిక్స్ చేసుకొని అప్పుడు మాత్రమే పేపర్స్ అన్నీ, డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెహికల్లో తీసుకొని ప్రయాణం చేస్తే సురక్షితం. మేడం, స్కూళ్ళు స్టార్ట్ అయ్యే మూమెంట్ వస్తుంది. ఫిట్నెస్ లేని వెహికల్స్ కూడా రోడ్లపై తిరుగుతున్నాయి. స్కూల్ బస్సులకు సంబంధించి మొత్తం జిల్లాలో ఎన్ని బస్సులు ఉన్నాయి? వాటి ఫిట్నెస్ సంబంధించి ఎలాంటి యాక్టివిటీ గైడ్లైన్స్ ఉన్నాయి? స్కూల్స్ మనకి జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మే 15 నుంచి మేము ఆ టైంలో వాళ్ళకి స్కూల్ బస్ ఫిట్నెస్ చేస్తాము. ఈ టైంలో మాత్రం ఫిట్నెస్ లేకుండా బస్ బయటికి తీయకూడదు. ఒకసారి ఫిట్నెస్ తీసుకున్న వెంటనే కూడా అప్పుడు మాత్రమే బస్ బయటికి తీయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎఫ్సీ లేకుండా బయట తీసినట్లయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ రాదు. ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఎవరు కూడా బస్ తీయట్లేదండి. సాధారణ ప్రజలు బ్రోకర్ వ్యవస్థ లేకుండా నేరుగా ఆఫీస్కి వచ్చేసి వారి ఆఫీస్ ద్వారా సేవలు వినియోగించుకోవచ్చా? దాని గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ చేసే సిస్టమ్ మన ఆర్టీఏ వ్యవస్థలో ఉందండి. ఎవరు కూడా వారికి ఏమన్నా ఆర్టీఏ సర్వీసెస్ కావాలంటే టీజీ transport.com అని చెప్పేసి మనకి వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కట్ చేసి ఉంటుంది. ఆ టైంలో వచ్చేసి ఇక్కడ అందరు కూడా హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది. మీకు ఏ సదుపాయం కావాలన్నా కూడా డిటీసీ రూమ్లోకి నేరుగా వచ్చి వారికి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. నేరుగా సర్వీసెస్ వినియోగించుకోవచ్చు. రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టింది? రోడ్డు మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ను నిర్వహించడంలో ఎలాంటి పాత్ర పోషించబోతోంది ఆర్టీఏ ట్రాన్స్పోర్ట్? రోడ్ సేఫ్టీకి సంబంధించి ఫస్ట్ మేము చిల్డ్రన్లో అవగాహన కోసం చిల్డ్రన్ పార్క్ స్టార్ట్ చేస్తున్నామండి నల్గొండ జిల్లాలో. అదొకటే కాకుండా రోడ్ సేఫ్టీ క్లబ్స్ అని కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇది స్కూల్లో, కాలేజ్లో, ఇంటర్, డిగ్రీ కాలేజెస్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. రోడ్ సేఫ్టీ క్లబ్స్లో ఏమవుతుందంటే మామూలుగా మనకి రెడ్ క్రాస్ క్లబ్ లాగా దీంట్లో కూడా అందరు మెంబర్స్ ఉంటారు ప్రతి కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి. వీళ్ళని మేము రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ అని పిలుస్తాము. ఆ రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ అందరినీ కూడా వారికి చిన్నప్పటి నుంచే అన్ని రోడ్ సేఫ్టీ సంబంధించి అవగాహన కలిగిస్తే ఏమవుతుందంటే వారిలో అది ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళేసి రేపు పెద్ద అయిన తర్వాత ఆ రోడ్ సేఫ్టీ సంబంధించి వాళ్ళు అన్ని యాక్టివిటీస్ కూడా ఫాలో అవుతారు. లైక్ హెల్మెట్ పెట్టుకోవటం కానీ, 2 వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు, 4 వీలర్ అప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవటం కానీ, లేకపోతే ఓవర్ స్పీడ్ చేయకుండా ఉండటం కానీ. ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ కాబట్టి ఇవన్నీ వారికి చిన్నప్పటి నుంచి అవగాహన చేస్తే వారికి లోపల వాళ్ళు అన్ని హ్యాబిట్స్ వాళ్ళకి లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకొని రోడ్ సేఫ్టీ అన్నీ రూల్స్ అన్నీ ఫాలో అయిపోయి వాళ్ళు టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్ అనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ పార్క్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ క్లబ్స్ కూడా చేస్తున్నాము. కాబట్టి ఇది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అవగాహన కలిగించి సురక్షిత భారతదేశం అవ్వాలని ఆశిస్తున్నాం. మనకు నల్గొండ జిల్లాకు సంబంధించి 3 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టుల్లో ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాహనాలు, గూడ్స్ క్యారియర్స్ వేలాదిగా కూడా ఇక్కడ జిల్లా మీదుగా వెళ్తూ ఉంటాయి. అక్కడ రక్షణ కోసం కావచ్చు, అదేవిధంగా అదనపు లోడ్ ఉన్నటువంటి వాహనాలకు కావచ్చు, ఎలాంటి చర్యలు చేపడతారు? వాటిని ఎట్లా కట్టడి చేసే విధంగా చర్యలు ఉంటాయి? సో మనకి ఉమ్మడి జిల్లాలో మనకి 3 చెక్ పోస్టులు ఉన్నాయండి. చెక్ పోస్ట్లోకి అంటే ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్, ఆంధ్ర నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చే వెహికల్స్ అని అక్కడ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఇది మనకి అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేయబడతాయి. ఓవర్లోడ్ ఉంటే కూడా చెక్ చేయబడతాయి. ఒకవేళ అది అక్కడ అన్నీ చెక్ చేసి 24/7 చెక్ చేయటం వలన వారు చేయాల్సిన రూల్స్ ఫాలో అవ్వాల్సినవి, వాళ్ళకి ఏం సేఫ్టీ కావాలో వాళ్ళ అన్ని మెజర్స్ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. అండ్ ఏవైతే నిషిద్ధ
పదార్థాలను నిషిద్ధ కార్యక్రమాలతో ఏదైనా వెహికల్ వస్తే అక్కడ పట్టుకొని పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. చివరగా అండి, ఇక చిన్నపిల్లలు ఎవరైనా అంటే మైనర్స్ ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్లు చేస్తే రోడ్డు ప్రమాదాల అవగాహన కోసం వారికి ఏం సూచనలు ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫున చేస్తారు, యాక్టివిటీస్ ఏమున్నాయి, ఆ తల్లిదండ్రులకు ఏం సలహా ఇస్తారు? మైనర్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మైనర్ డ్రైవింగ్ అస్సలు చేయకూడదు. మైనర్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకి కూడా జైల్లో వేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు శిక్షార్హులు. కాబట్టి చిల్డ్రన్కి ఎవ్వరు కూడా లైసెన్స్ లేకుండా వెహికల్ ఇవ్వద్దు. అది చేస్తే ఇద్దరిని, పేరెంట్ అండ్ ద చిల్డ్రన్ ఇద్దరిని కూడా జైల్లో వేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలకి వారికి సరైన అవగాహన ఉండదు, రోడ్ సేఫ్టీ రూల్స్ తెలీదు. కాబట్టి వారు వెహికల్ లైసెన్స్ తీసుకొని మాత్రమే 18 ఇయర్స్ తర్వాత నడపాల్సి ఉంటుంది. బిలో 18 ఇయర్స్ లైసెన్స్ లేకుండా నడిపితే వాళ్ళని ఫ్యూచర్లో జూనైల్ హోమ్ పంపిస్తారు. అండ్ ఇట్స్ ఇస్ క్రైమ్ ఆల్సో ఫర్ బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. కాబట్టి ప్లీజ్ ప్రివెంట్ మైనర్ డ్రైవింగ్. థ్యాంక్ యూ మేడం. ఇక నల్గొండ జిల్లా ఆర్టీఓ ఆఫీసుకు సంబంధించి ఇక ఎవరైనా సరే సేవలు వినియోగించుకోవాలంటే నేరుగా ఆఫీస్కే వచ్చి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని తన సేవలను వినియోగించుకోవచ్చు. బ్రోకర్ వ్యవస్థ లేకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఆర్టీఏకి సంబంధించిన కమిషనర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ఖచ్చితంగా తనిఖీలు ఉంటాయి. అదేవిధంగా ఇటు ఫిట్నెస్ లేని వాహనాలపై కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి వారు ఇప్పటికీ హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. విజువల్ మధ్యతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.